ఉత్తరం రాసి పెట్టింది. ఆహా, ఆవిడ ముందు చూపుకు 2 చేతులెత్తి దండం పెట్టాలమ్మా. లేకపోతే ఆవిడ చావుకి భర్త ప్రియురాలే కారణమని పోలీసు వాళ్ళు వాళ్ళకి సుఖం లేకుండా చేసేవాళ్ళు. తర్వాతమ్మా భారతి నిద్ర మాత్రలు మింగడానికి గ్లాసులో నీళ్లు పోసుకుంది. మాత్రలన్నీ రెడీ చేసుకుంది. మొదటి మాత్ర తీసుకుని నోట్లో వేసుకుంది. తర్వాత రెండో మాత్ర తీసి వేసుకుంది. అలా ఒక్కొక్క మాత్రం తీసుకొని మిగుతుంటే జనానికి బోర్ కొట్టేదమ్మా. క్లైమాక్స్ కదా, కథలో కథంతో స్పీడ్ ఉండాలా అని చేత ట్రిప్ కి కనీసం 5-6 మాత్రలైనా మింగాలి. అప్పుడు కానీ కిక్ ఎక్కదో. అలాగే మీరు చెప్పినట్టుగానే ఎక్కువ మాత్రలు మింగాను. మింగారా? మీరు మింగటం ఏంటమ్మా? భారతి కదా మింగాల్సింది. అదే భారతి మింగింది. అదే కదా. నెక్స్ట్ అమ్మా. కళ్ళు మూతలు పడుతున్నాయి. మత్తు మెల్లగా ఆవహిస్తుంది. కాళ్ళు చేతులు వణుకుతున్నాయి. ఊహ మెల్లగా చావుకి దగ్గరవుతుంది. ఊహ చావుకి దగ్గర పట్టవేంటమ్మా? ఏంటి మీరు అనేది? ఊహ కాదు, భారతి చావుకి దగ్గర పడుతుంది. మీరు క్యారెక్టర్ లో బాగా ఇన్వాల్వ్ అయిపోయినట్టున్నారు. తర్వాతమ్మా మిగిలిన మాత్రలన్నీ తీసి నోట్లో వేసుకుంది. గ్లాస్ అందుకోవడానికి ప్రయత్నిస్తుంది. చేతుల పట్టు తప్పుతుంది. ఏంటమ్మా శబ్దం? గ్లాస్ పడింది నీ చేతిలో నుంచా భారతి చేతిలో నుంచా? హలో 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 ఊహమ్మా 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 ఊహమ్మా. అమ్మా, సూర్యం గారు రాసింది మీరు చదువుతున్నారా, లేకపోతే మీరు చేస్తుంది నాకు చెప్తున్నారా? అవును, నేను చచ్చిపోతున్నాను. వద్దు వద్దమ్మా, మీరు ఆ పని చేయకండి. మీరు ఆ మాటలు మింగొద్దు ప్లీజ్. మొత్తం మింగేసా. అయ్యో, మీరు మింగటం ఏంటమ్మా? మీరు చావటం ఏంటమ్మా? భర్తను సుఖపెట్టలేని భార్య చావడం మంచిదని మీరేగా అన్నారు. అయ్యో పాపిష్టి వధవని, అది కథ అనుకోని అన్నానమ్మా. మీ జీవితం అనుకోలేదు అమ్మా. నేను ఇప్పుడే బయలుదేరుస్తున్నానమ్మా. మీరవుతూ మీరు వచ్చే వరకు నేను ఉండను. అయ్యో భగవంతుడా, ఏంటి దారి ఇప్పుడు? ఏంటా కంగారు? బాబు, ఊహమ్మ చచ్చిపోవాలని నిద్ర మొత్తలు నువ్వు వెళ్ళి కాపాడు. ఈ లోపు మొత్తులోకి జరగకుండా నేను మాట్లాడుతుంటాను. అమ్మా ఊహమ్మ, ఊహమ్మా, అమ్మా, ఊహమ్మ తల్లి, మాట్లాడమ్మా. ఊహమ్మ, ఊహమ్మ తల్లి, మాట్లాడమ్మా. సూర్యం గారికి అన్యాయం చేయకమ్మా. ఆయన చాలా మంచివాడమ్మా. మీరంటే ఆయనకి ఎంతో ఇష్టం అమ్మా. లేదు, ఆయనకి నాకంటేనే ఎంతో ఇష్టం. అందుకే నన్ను కాదని దాన్ని కారెక్కించుకుని తీసుకెళ్ళారు. వద్దమ్మా, మీరు చావకూడదు. బతికున్నప్పుడు చావమన్నారు, చచ్చేటప్పుడు బతకమంటున్నారు. ఆయన భార్యగా నాకు బతికే యోగ్యత లేదు. లేకపోవటం ఏంటమ్మా? నీకు నిన్ను 100 ఏళ్ళు బతికే యోగ్యత ఉందమ్మా. ఆయన ఏ రకంగానూ నేను సుఖ పెట్టలేకపోయాను. కనీసం నేను చచ్చిపోతే ఆయన కోరుకున్న మా అక్కని దగ్గర చేసిన దాన్ని అవుతాను.
ఆయన్ని సుఖపెట్టిందని అవుతాను. లేదమ్మా, భర్తని రక్షించుకోవడం కోసం భార్య చావాలి కానీ భర్తని వేరొకరికి అప్పగించడం కోసం భార్య చావకూడదమ్మా. భార్య నేను తాళి కట్టించుకున్న భార్యనే కాని ఆయన మనసుకి నచ్చిన భార్యని కాను. ఆ స్థానం మా అక్కదే. నేను ఎప్పుడు మా అక్క తర్వాత అమ్మా, ఊహమ్మా, మాట్లాడమ్మా. ఏదో ఒకటి మాట్లాడమ్మా. అమ్మా, ఊహమ్మా, అమ్మా, ఊహమ్మ తల్లి, ఏదో ఒకటి మాట్లాడమ్మా. మరో జన్మంటూ ఉంటే ఆయన భార్యగా పుట్టి రుణం తీర్చుకుంటా. హలో 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 ఓ అమ్మా, నా కోసం నీ ప్రాణాలైనా వేస్తానన్నా? అంటే నా మీద ప్రేమ కన్నా నీ ప్రాణాల మీద ప్రేమ ఎక్కువ? అవును, నాకు ప్రేమ కంటే ప్రాణమే ముఖ్యం. నేను నిన్ను ప్రేమించలేదు. నువ్వంటే నాకు ఇష్టం లేదు. వేళకోళ ఆడి నన్ను ఆట పట్టిస్తావా? వేళాకోళ వాడింది నేను కాదే, నువ్వు. ఏం చూసుకునే నా జీవితంతో ఆటలాడు? నీ అందం చూసుకునే కదూ. నీ అంత అందం ఇంకెవరికి లేదనే కదూ. నీకున్న అందం కాదే అహంకారం, స్వార్థం, తలపొగరు. ప్రేమించిన వాడిని పెళ్లి పీటల మీద వదిలి పారిపోయిన నువ్వు అందగత్తివి కాదే. కన్నవాళ్ల పేరు ప్రతిష్టలు మంట కలిపిన నువ్వు అందగత్తివి కాదే. చెల్లెల్ని సవతలా సాధించిన నువ్వు అందగత్తివి కాదే. అందం అంటే అద్దంలోనూ శరీరంలోనూ కనిపించేది కాదు, మనసులో ఉండాలి. అది ఆత్మ సౌందర్యం. సూర్య, నేను నిజంగా ప్రేమించా. Shut up! రంగు ఎత్తు చూసి మోసపడటం ప్రేమ కాదు. రెస్టారెంట్లోనూ ఇంపోర్టెడ్ కార్లోనూ తిరగటం ప్రేమ కాదు. మగాళ్ళని రెచ్చగొట్టే విధంగా బ్యూటీ పార్లర్ షోకులు చేసుకోవడం ప్రేమ కాదు. కన్న వాళ్ళకి తోడబట్టిన దానికి ప్రేమించిన వాడికి ఎవరికి ప్రేమను పంచలేని నువ్వు మనిషివి కాదు, పశువువి. నిజమైన ప్రేమ పంచడంలో ఉంటుంది, పుచ్చుకోవడంలో కాదు. నువ్వు నిన్ను తప్ప ఇంకెవరిని ప్రేమించలేవు. నీ కోసం తప్ప ఇంకెవరి కోసం నువ్వేమీ చేయలేవు. ప్రేమకు అర్థం ఊహ, కూతురికి అర్థం ఊహ, చెల్లెలికి అర్థం ఊహ, భార్యకు అర్థం ఊహ, నిజమైన అందానికి అర్థం ఊహ. సార్ ఊహగా నిద్ర మాత్రం మీకు సౌబోతున్నారు సార్. రాంబాబు, ఊహకెలా ఉంది? చాలా ప్రమాదకరంగా ఉందంటున్నారు సార్. ఎందుకు వచ్చావు? అది చచ్చిందో లేదో చూడటానికి వచ్చావా? చావకపోతే ఇంత విషం ఇచ్చి చంపుదామని వచ్చావా? లేకపోతే చావు బతుకుల మధ్య ఉన్న దాని చేత విడాకుల పత్రం మీద సంతకం చేయించుకోవడానికి వచ్చావా? ఎందుకు వచ్చావు? ప్రేమ పేరుతో ఒకరిని, పెళ్లి పేరుతో ఒకరిని వంచిచ్చి వాళ్ళ జీవితాలు నాశనం చేశావు. మా కూతుళ్ళని మాకు కాకుండా చేశావు. మేమేం పాపం చేశావనయ్యా మాకు ఈ శిక్ష విధించావు? నిండు నూరేళ్లు పిల్లా పాపలతో బతకాల్సిన నా తల్లిని నిలువునా విషం మింగేలా చేశావు. నీకేం అన్యాయం చేసిందని అడగగానే నీ చేత తాళి కట్టించున్నందుక, భారీగా తన్ని ప్రేమించమన్నందుక, లేక నువ్వు మరో ఆడదాని వెంటబడుతుంటే అడ్డుపడ్డందుక? దేనికి దాని బతుకుని ఇలా బుక్కిపాలు చేశావు? ఊహ బతుకుని బుగ్గిపాలు చేసింది మీరు. ఊహకు అన్యాయం చేసింది మీరు. ఊహ చావడానికి సిద్ధపడిందంటే దానికి కారణం మీరు. చవత బిడ్డని కన్నబిడ్డ కంటే గొప్పగా పెంచి పేరు తెచ్చుకోవాలని తాపత్రయపడ్డారే తప్ప కన్నబిడ్డకు అన్యాయం చేస్తున్నామని ఒక్కసారి ఆలోచించారా? 20 ఏళ్ళు రమ్య మీ ఇంట్లో మీ దగ్గర ఉంది. ఆమె ఆలోచనలు ఎలా ఉంటున్నాయో, ఆ మనసు ఎలా పెరుగుతుందో ఒక్కనాడైనా గమనించారా? లేదు. అలా గమనించుంటే ఈనాడు ఈ స్థితి వచ్చేది కాదు. నేను ప్రతి క్షణం ఊహకు దగ్గర అవుతానికి ప్రయత్నించాను, కానీ తను నాకు దూరం అవుతూ వచ్చింది. కూతురికి భర్తతో ఎలా మెలగాలో తల్లిగా మీరు ఏ రోజైనా చెప్పారా?
ఎప్పుడైనా రమ్యని ఊహని ఒకే దృష్టితో చూశారా? సమానంగా పెంచారా? రమ్యకి తీసుకోవడమే నేర్పారు. ఎందుకంటే తల్లి లేని పిల్లని ఏ లోటు రాకూడదని. ఊహకి ఇవ్వడం మాత్రమే నేర్పారు. ఎందుకంటే సవత బిడ్డను కాదని, సొంత బిడ్డను బాగా చూసుకుంటే నలుగురు చెడుగా అనుకుంటారని. అందుకే ఓడిపోయి బాధపడ్డ ఊహకి గెలిచి ఆనందించడం రమ్యకి అలవాటైంది. బిడ్డల పెంపకంలో తేడాలు చూపిస్తే పెద్దయ్యాక వాళ్ళ బతుకులు ఇదిగో ఇలాగే ఉంటాయి. నా రచనలు మెచ్చుకుని నాకు ఉత్తరాలు రాసింది ఊహని మీకు తెలుసు. నేను ప్రేమించింది ఊహ ఉత్తరాలని ఊహనని మీకు తెలుసు. నేను రమ్యని ఊహనుకుని పొరపాటు పడితే మీకు తెలిసినా మీరు అన్నది నాకు చెప్పలేదు. ఆనాడే చెప్పుంటే ఈనాడు ఈ సమస్యలు వచ్చి ఉండేవే కావు. ఇన్నాళ్ళు ఊహన్ నీటిలో చేపలా చూశారు. కానీ ఆ చేప కూడా కన్నీళ్లు ఉంటాయని, అది కూడా కన్నీళ్ళు కారుస్తుందని మీకు తెలియదు, తెలుసుకోలేరు. అది తెలియజేయడానికే నేను ఈ నాటకం ఆడాను. ఎదురు తిరగటం ఊహకి, ఎదురవటం రమ్యకి తెలియజెప్పాలని నేను రమ్యకి దగ్గర అవుతున్నట్టు ఊహకు దూరం అవుతున్నట్టు నటించాను. నేను నిజంగా ప్రేమించింది ఊహని. నేను అభిమానించేది ఊహని. నేను ఆరాధించేది ఊహని. ఊహ నా ప్రాణం, ఊహ నా సర్వం. ఈ జన్మకే కాదు, జన్మ జన్మలకి ఊహే నా భార్య. ఇట్స్ మిరాకిల్. యా ఊహ, మిస్టర్ సూర్య, మీరు చాలా అదృష్టవంతులు. ఊహ, నేను ఊహ, నీ సూర్యని. ఊహ, ఊహ, నీకోసం వచ్చాను. అవును, సూర్య ఎప్పటికీ నీవాడే. నువ్వు లేందే సూర్య బ్రతకలేడు. సూర్యకి నువ్వు కావాలి, నీ ప్రేమ కావాలి, నీతో జీవితం కావాలి. నీది నిజమైన ప్రేమ కాబట్టి ఓడిపోయి గెలిచావు. ఇంతకాలం నేను నంబర్ 1, నువ్వు నంబర్ 2. ఇప్పుడు నువ్వు నంబర్ 1, నేను నంబర్ 2.